అండి అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌లో ఎక్కడ ఓపెన్ చేసినా సేవ్ పునర్విక అనేటటువంటి మాస్ ఫండ్ రైజ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. నిజంగా నన్నైతే ఆశ్చర్యపరిచిందండి. ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది అని చాటి చెప్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే ఈ మాస్ ఫండ్ రైజే. ఎందుకంటే మామూలుగా సోషల్ మీడియా అంటే ఒక రకమైనటువంటి నెగటివిటీ ఉంటుంది. యువతను ప్రక్కదోవ పట్టిస్తుంది, పాడైపోతున్నారనేటటువంటి అభిప్రాయం మనందరిలో ఉందనమాట. అది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి ఇంకో వైపు చూసినారంటే ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది లక్షల్లో జనాలు రోడ్లపైకొచ్చి పాపను కాపాడుకోవడానికి ఫండ్ రైజ్ చేస్తున్నారంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం కూడా మన వ్యవసాయ క్షేత్రం, సముద్రాల వ్యవసాయ క్షేత్రం తరపున ఉదయం నుంచి ఇప్పటివరకు ఫండ్ రైజ్ అనేది మనం సేకరించినాము. ఇప్పటివరకు మనకు రూ. 5,000 లభించింది. ఈ రూ. 5,000 ఇచ్చినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అమౌంట్‌ని ఇప్పుడే ఆ పాప తల్లిదండ్రులు షేర్ చేసినటువంటి క్యూఆర్ కోడ్‌కు నేను ఇప్పుడు పంపించబోతున్నాను. అదేవిధంగా ఫర్దర్ ఫండ్ రైజ్ అనేది స్టాప్ చేస్తున్నామండి. ఎందుకంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం పాప తల్లిదండ్రులతో త్వరలో ఈరోజు మధ్యాహ్నం పైన చర్చలు జరపబోతున్నారంట. అందువల్ల ఇప్పటికైతే పాక్షికంగా మనం ఫండ్ రైజ్‌ను స్టాప్ చేయబోతున్నాము. మళ్ళీ ఇంకొక్కసారి ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మనమందరూ భాగస్వాములు కావాలి. ఈ విధంగా పునర్విక పాపకు ఆ కలియుగ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి డబ్బులు త్వరలో సమకూరి ఆ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ద్వారా పాప ఈ వ్యాధి నుంచి బయటపడి మనందరితో పాటు నవ్వుతూ వీడియోస్లో కనిపిస్తుందని ఆశిస్తూ ఆ తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్.